హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీసీ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా టేస్టీగా చేసుకునే రొయ్యల మసాలా కూర. రొయ్యలు తెచ్చుకొని ఒలుచుకొని కడుక్కొని ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4 వెల్లుల్లి రమ్మలు, 2 పచ్చిమిరపకాయలు, ఇంచు అల్లం మిక్సీ చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని 6 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఈ రొయ్యలు దాంట్లో వేసుకొని ఫ్రై చేసి తీసి పక్కన ఉంచుకోవాలి. అదే ఆయిల్లోని ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మరిగించుకోవాలి 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత 1 స్పూను గరం మసాలా వేసుకొని ఈ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని రొయ్యలు వేసుకొని 20 నిమిషాలు ఉడికిన తర్వాత కూర ఆయిల్ రిలీజ్ చేసిన తర్వాత కొత్తిమీర జల్లుకొని దించేసుకోవడమే. రెడీ అయిపోయిందండి రొయ్యలు మసాలా కూర. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.